అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేశారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్. ఈ నిర్ణయంతో ఇన్నాళ్ళు 6 లక్షల వరకు ఉన్న H1B రుసుం ఇప్పుడు ఏకంగా 88 లక్షలకు చేరింది. దీని ఎఫెక్ట్ లక్షలాది మంది విదేశీ నిపుణులపై పడనుంది. ఇక అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించింది. అధికారంలోకి వచ్చింది మొదలు ఇమిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. దీనిలో భాగంగానే తాజాగా H1B వీసా నిబంధనలను సవరించారు. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ట్రంప్. ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటామని తెలియచెప్పారు. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడటమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. అయితే H1B వీసాదారుల్లో భారతీయులు ఎక్కువ ఉన్నారు. మొత్తం వీసాలలో 71% ఇండియన్స్కే లభించగా చైనా 11.7%తో తర్వాతి స్థానంలో ఉంది. ఇక దీంతో H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. పలు కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్క ఉద్యోగి కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాయి. ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశం కూడా ఉంది. బదులుగా యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. అమెరికా భారీగా పెంచిన H1B వీసా ఫీజులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే యాసర్ చెప్పండి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి యాసర్? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్తను పేల్చారు. అదేంటంటే H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. అంటే అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ట్రంప్ నిర్ణయం అనేది ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ట్రంప్ నిర్ణయంతో ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లే వారికి H1B వీసాలు మరింత ఈ నిర్ణయంతో భారం కానున్నాయి. H1B వీసా దరఖాస్తు ఛార్జీలను ఏకంగా $1,00,000 అక్కడ ప్రభుత్వం పెంచిందని చెప్పవచ్చు. ఈ ట్రంప్ నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి అమలు కానుంది. ఏదైతే అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు కావచ్చు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు కూడా. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏదైతే టెక్ ఐటీ సంస్థలకు ఇది మరింత భారం పడనుంది. యూజువల్ గా చూసుకున్నట్లయితే H1B వీసా అనేది స్పెషాలిటీ ఆక్యుపేషన్ లో ఐటీ స్కిల్ పీపుల్ ఎవరైతే ఐటీ రిలేటెడ్ స్కిల్ లో ఉంటారో వారికి కాకుండా కొత్తగా వచ్చే వారికి ఇది బాగా ఎఫెక్ట్ పడనుంది. కొత్తగా వచ్చే వారికి మాత్రం ఇది బాగా ప్రభావం చూపడంతో దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏదైతే H1B మీద అమెరికా వెళ్లే వారికి ఇది పెద్ద ప్రాబ్లం గా ఉంటుంది. ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా దీనికి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ H1B వీసా పైన అమెరికాలో వెళ్లే వారికి వెంటనే వారికి మాత్రం ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి H1B వీసాల విషయంలో ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి యాసర్? అసలు కారణం అంటే అమెరికాలో వాళ్ళ సొంతంగా వాళ్ళు ఉపాధి అవకాశం కల్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇతర దేశాల నుంచి వలసలను నివారించడానికి అక్కడ ట్రంప్ H1B వీసా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే H1B వర్కర్ వీసాల కోసం కంపెనీలు సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సిందని తెలిపారు. దీంతో భారత్, చైనా నుంచి అమెరికాకు వెళ్లే టెక్లపై ఇది బాగా ప్రభావం చూపనుంది. ఇది టెక్ రంగానికి పెద్ద దెబ్బ అని ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా తెలుపుతున్నారు. ఏదైతే ట్రంప్ నిర్ణయం అయితే అమెరికా ఉద్యోగ మార్కెట్ ను స్థానికులకు పరిమితం చేయాలనే వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే కంపెనీలు అధిక మొత్తం ఫీజు చెల్లించాల్సి రావడం వల్ల కొత్తగా ఉద్యోగ నియామకాలు తగ్గే అవకాశం ఉందని ప్రముఖులు అయితే ఐటీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదలు ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వివరిస్తున్నారు. దీని భాగంగానే H1B నిబంధనలు సవరించినట్లు చెప్పొచ్చు. ప్రియా రైట్ యాసర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా ట్రంప్ పెంచేయడం జరిగింది.